కుటుంబ యజమాని పనికి వెళ్తే కనీసం ఆ పనికి వెళ్ళి వచ్చినటువంటి ఆ భర్తను చూసేసి, నాన్న అయ్యా నువ్వు పనికి వెళ్ళేసి వచ్చావు, ఇదిగో గ్లాసు నీళ్లు తాగు అని చెప్పే సిస్టర్స్ కరువైపోయారు. భార్యలు, భర్త వస్తాడు కష్టపడి, ఏమేం చేస్తుంటది, ఇంట్లో సీరియల్ పెట్టుకొని సినిమాలు పెట్టుకొని టీవీకి అతుకుబడి ఉంటది. మరి కష్టపడి వచ్చినోడు గమ్మునుంటాడా? 4 కంతాడు కుటుంబంలో నెమ్మది లేకుండా పోతుంది. వచ్చిన భర్తను కూడా రిసీవ్ చేసుకునేదిలే, వాడు వచ్చాడో లేడో అన్నది కూడా మర్చిపోయి టీవీలకు అతకబడి ఉన్నారు ఈనాడు ప్రజలు. మరి రాదా కోపం నీ భర్తకు? అందుకే కన్నేది ఆ కోపమే. నేను వచ్చి ఇంత కష్టపడుతుంటే కుటుంబం కోసం, నీ కోసం, మన పిల్లల కోసం కష్టపడుతుంటే కనీసం అది నువ్వు గ్రహించట్లేదే, సినిమాలకు ఆ ఒక సీరియల్స్ కు టీవీకి అతకబడి ఉన్నావే అని చెప్పి కోపం రేగదా? ఉద్రేకం రాదా? మై డియర్ సిస్టర్, ఇలాంటి చెడ్డ లక్షణాలతో ఉంటే దయచేసి మానుకో. నీ కుటుంబము హ్యాపీగా సంతోషంగా ఉండాలంటే, కుటుంబం సమాధానంగా ఉండాలంటే నీ భర్త చేసే కష్టాన్ని నువ్వు మెచ్చుకో. నీ పిల్లలు పడే కష్టాన్ని, ఆ ప్రవర్తన మంచి ప్రవర్తన అయితే దాన్ని చూసి మెచ్చుకో. ఈనాడు మెచ్చుకో పడే కష్టాన్ని. నీ పిల్లలు చక్కగా చదువుతున్నారా, రాయగలుగుతున్నారా, పిల్లలను మెచ్చుకో. వాళ్ళు ఇంకా కొంచెం అభివృద్ధి కలుగుతారు. అయ్యా వారిని మెచ్చుకోవడం వల్ల వాళ్ళు గర్వం వస్తుందయ్యా, వారిలో హెబిట్ పెరుగుతాయా అని అంటే వారికి ఎలా చెప్పాలో కూర్చుండబెట్టి, నానా ఇదిగో 50 మార్కులు వచ్చాయని చెప్పేసి నువ్వు పొంగిపోవకు, ఏది మనకు ఇంకా మంచిది అని అంటే, ఇదిగో నాన్న 100కి 100 తీస్తే ఇది మంచిదిరా, ఈ 50 మార్కులు వచ్చాయని చెప్పేసి నువ్వు ఏం చేయబాకు, గర్వపడవాకరా నాన్న, ఈ 50 మార్కులు తీసుకున్నా మంచిదే, కానీ ఇంకా దీనికన్నా కష్టపడరా నాన్న, ఇంకా చక్కగా చదువురా నాన్న అని చెప్పి ఇలా వారికి ట్రైన్ చేయడానికి మనం ప్రయత్నించాలి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును. మెచ్చుకోవడం దేవుని యొక్క లక్షణం. మన సంఘాన్ని చూసేసి మెచ్చుకున్నాడు. ఈనాడు కుటుంబంలో భార్య కావచ్చు, భర్త కావచ్చు, మీరు పడే కష్టాలు ఒకరికొకరు షేర్ చేసుకోవడం మంచిది. భర్త భార్యను చూసేసి మెచ్చుకోవడం, భార్య భర్తను చూసేసి మెచ్చుకోవడం, వీరి ఇరువురు పిల్లల యొక్క భవిష్యత్తును చూసి వారు చేస్తున్నటువంటి ఆ చక్కటి లక్షణాలు చూసి మెచ్చుకోవడం మంచిదే.